హాయ్ అండి, వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో టమాటా రసం అలాగే చింతపండు రసం అంటే అందరికీ తెలుసు. చాలామందికి క్యారెట్ రసం అనేది తెలియదండి. మరి ఈరోజు అయితే వీడియోలో ఈ క్యారెట్ రసం ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. క్యారెట్ తినని వాళ్ళు ఇలా రసం చేసి పెడితే అన్నంలో బల్లి తినేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కంటికి కూడా చాలా మంచిదండి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కుక్కర్ని తీసుకుని దానిలో 3 క్యారెట్లని, ఒక 4 పచ్చిమిరపకాయలని, 2 టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత దీనిలో కొద్దిగా పసుపు, తగినన్ని నీళ్లు పోసుకుని మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు ఒక మిక్సీ గిన్నెని తీసుకుని దానిలో ఒక ఎండుమిరపకాయని, కొన్ని ధనియాలు, అలాగే కొద్దిగా జీలకర్రని, కొన్ని మిరియాలని, ఒక 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఉడికించిన క్యారెట్ టమాటాలని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా రుబ్బేసుకోవాలి. ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. మరీ మెత్తగా వీటిని మెదుపుకో అవసరం లేదు. ఈ విధంగా కచ్చాపచ్చాకైనా, క్యారెట్ తినని వాళ్ళైతే మిక్సీలో వేసుకునైనా మెత్తగా పేస్ట్లా చేసేసుకోవచ్చు. తర్వాత దీనిలో తగినన్ని నీళ్ళు పోసుకుని కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకుని పౌడర్ని కూడా వేసేసుకుని తగినంత ఉప్పును వేసుకోండి. ఇలా ఉప్పు కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని ఉప్పు సరిపోయింది లేనిది ఈ టైంలో చూసుకుని ఒకవేళ సరిపోకపోతే వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకుని ఇది బాగా మరిగించుకోవాలి. ఇది మరిగేలోపు ఇప్పుడు ఈ రసంకి తాలింపు వేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్రని, ఒక ఎండుమిరపకాయని, అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని, కొద్దిగా కరివేపాకు వేసి పోపు అయితే రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చారు మరిగేటప్పుడు ఈ విధంగా సగం అయ్యే వరకు మరిగించుకుంటే బాగుంటుందండి. మీరు ఈ టైంలో మనం వేసుకున్న తాలింపుని దీనిలో వేసేసుకోవాలి. అంతేనండి, క్యారెట్ రసం అయితే రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. క్యారెట్ తినని వాళ్ళైతే ఇలా చేసి పెడితే భలే ఇష్టంగా తినేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ రసం వేసి పెట్టేయండి, భలే ఇష్టంగా తినేస్తారు. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లేసుకుని సర్వ్ చేసుకుంటే మనకి క్యారెట్ రసం అయితే రెడీ అయిపోయినట్లేనండి. మరి మీరు కూడా ఇంట్లో ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.